గోపి రై ఏంట్రా నువ్వు ఊడుస్తున్నావేంటి? ఈ వారం డ్యూటీ మాది. సరే భాగ్యం భాగ్యం సరే భాగ్యం ఏంటి ఇట్రా. ఏంటి ఏంటంటే అవతల మొగాడు వాకిలు ఉడుస్తుంటే నువ్వేం చేస్తున్నావు? దానికి పొగరు బట్టి వీడికి పిచ్చెక్కి చేస్తున్నారు. నన్నేం చేయమంటావు? ఏంటే వాగుతున్నావు? ఈ వారం వాకిలోడవలసిన పని వాళ్ళది, వాళ్ళు చేస్తున్నారు. అరే మగపిల్లాడు వాకిలు ఉడుస్తుంటే డ్యూటీలు గీటీలను దీర్ఘాలు తీస్తావేంటి? వెళ్ళు ఆ చీపురు తీసుకుని ఊడిపో. వాడి పెళ్ళం లోపలే ఉందిగా, దాన్ని పిలిచి ఓడమని చెప్పొచ్చుగా. సై ఆ పిల్ల కడుపుతో ఉంది, పైగా నీరసంగా ఉంది, ఏ పని చేయదని డాక్టర్ చెప్పాడని చెప్పారు కదా. ఓ అబ్బో, ప్రపంచంలో ఎడుగారు ఒక్కదే ఉంది కడుపుతో. మేము లేవా? మేము బిడ్డల్ని కనలేదా? నిన్ను నెలలో కూడా నా తిప్ప లేనే పడ్డాను. అయ్యో పాపమని ఎప్పుడన్నా చిన్న పని చేసి పెట్టావా? ఇక్కడ చెంచా తీసి అక్కడ పెట్టావా? సిగ్గు సెలవు లేకుండా చేసేవాళ్ళు చేస్తుంటే నన్నేం చేయమంటావు? నీకంత ఉబరాటంగా ఉంటే నువ్వు కూడా వెళ్ళి చెయ్యి. అమ్మా నేను బయలుదేరుతున్నా. మంచిది నాయనా, జాగ్రత్తగా వెళ్ళిరా. రేవతి పదమ్మా, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. హలో, కొత్త బండి కనిపించట్లేదా? నీళ్ళు అలా చల్లేస్తున్నావు, కాస్త చూసుకొని చల్లు. రే గోపి ఇక్కడిదే, నేను చల్లుతాను, నువ్వు లోపలికి వెళ్ళు. పర్వాలేదన్నా, నేను చల్లేస్తాను, నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళు. ఏమండి, పూజ గదిలో దేవుడికి పూజ చేసి కొబ్బరికాయ కొడితే తొట్టెలాగా పగిలిందండి. తెల్లవారుజామున నా కలలో చిన్ని కృష్ణుడు కనిపించాడు. ఇప్పుడేమో ఇది. ఇవన్నీ చూస్తుంటే మన వంశంలోకి బుజ్జిపాపాయి రాబోతున్నాడు అనిపిస్తోందండి. ఏంటి వరలక్ష్మి, ఈ కాలంలో కూడా ఇంకా ఈ చాదస్తపు మాటలు, పిచ్చి నమ్మకాలు ఏంటండి అలా అంటారు? ఏదో మంచి జరగబోతుంది కాబట్టే ఆ భగవంతుడు అన్ని మంచి శకునాలే చూపిస్తున్నాడు. నేను జయంతిని అడిగా, విశేషం ఏమీ లేదంది. ఏమండి, ఒకవేళ మన అర్చన ఏమన్నా నెల తప్పిందేమోననిపిస్తోందండి. వరలక్ష్మి, నువ్వు చెప్పేది నిజమే అయితే సంతోషమే. ఏమిటోనండి, నా మనసుకి అలా అనిపిస్తోంది. దేనికైనా మంచిది, ఒకసారి ఫోన్ చేయండి. అలాంటిది ఏదన్నా ఉంటే వాళ్లే మనకు ఫోన్ చేస్తారు కదా. నిజమే అనుకోండి, కానీ ఎందుకో నా మనసు పీకుతోంది. ఒక్కసారి ఫోన్ చేద్దురు. ఫోన్ చేయడానికి నాకేం అభ్యంతరం లేదే. నువ్వన్నట్టు అర్చన నెల తప్పుంటే సంతోషమే, కానీ అలాంటిదేమీ లేదనుకో, మనం ఫోన్ చేసి దాన్ని అనవసరంగా బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. కొంచెం ఆలోచించు. అవునండి, అదే నిజమే. ఇదేంటిది ఇతను ముగ్గులేస్తున్నాడు? ఏంటయ్యా గోపి, ఇంట్లో ఒకళ్ళకి నలుగురు ఆడాళ్ళ నుంచుకుని నువ్వు పనిచేయడమేంటి? ఏంటయ్యా గోపి, నువ్వు చేస్తున్నావు? ఇంట్లో అచ్చన లేదా? ఉందక్క, దానికి కొంచెం ఒంట్లో బాలేదు, అందుకే నేను చేస్తున్నాను. అచ్చనకు ఒంట్లో బాలేదు, బానే ఉంది. భాగ్యం అక్క ఉంది, వాసు పెళ్ళ ఉంది, రాణి ఉంది. వాళ్ళెవరన్నా చేయొచ్చు కదా, నువ్వు చేయడం ఏంటి? అంటే ఈ వారం కళ్ళేప చల్లడం మా వంతక్క, మా డ్యూటీ కదా, నేను చేస్తున్నాను. ఏంటయ్యా డ్యూటీ అంటున్నావు? ఒంట్లో బాగా లేనప్పుడు ఈ పంతాలేంటి? ఏదేమైనా మగడితే పని చేయించడం బాలేదు. ఉండి నేను భాగ్యం అక్కతో మాట్లాడతాను. ఉండదురా, పొద్దు పొద్దున్నే ఆవిడ నోట్లో నోరు పెట్టడం ఏంటి? ముందు వెనక చూడకుండా ఏదో అనేస్తుంది, తర్వాత మనం బాధపడాల్సి వస్తుంది. నువ్వు జరగవయ్యా గోపి, ముగ్గు నేను వేస్తాను. వద్దులేక, ఎప్పటికైనా అలవాటు చేసుకోవాల్సిందేగా. నేను వేసుకుంటా లేక, మీరు వెళ్ళండి. మరీ ఇంత మంచితనం పనికిరాదయ్యా. పదవే, మనకెందుకులే, రా. మనకెందుకు పొద్దున పొద్దున్న ఈ గొడవ ఎందుకు మనకి? రా. అర్చన, కళ్ళేపు చల్లేశాను, ముగ్గేసేసాను. నెక్స్ట్ ఏంటి? గిన్నెలు తోమాలా? చేసిన పని చాలు, ఇంకాపు. ఆ గిన్నెల సంగతి నేను చూసుకుంటాను. అర్చన, నువ్వే పని చేయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఆ పని నేను చూసుకుంటాను, నువ్వు ఇక్కడే కూర్చో. అన్నయ్య, ఏంటన్నయ్య గిన్నెలు నువ్వు తీసుకెళ్తున్నావు? ఏం లేదమ్మా, అర్చన్ని డాక్టర్ గారు 3 నెలల పాటు చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పారు. అందుకే ఈ పనులు నేను చేస్తున్నాను.
ఇటు ఇవ్వన్నయ్యా నేను కడిగిస్తాను. అయ్యో వద్దమ్మా, ఇప్పుడే స్నానం చేసావు, పైగా నీ కాలేజీకి టైం అవుతుంది, నువ్వు వెళ్ళు. కాలేజ్కి ఇంకా చాలా టైం ఉందన్నయ్యా, ఇలా ఇవ్వు నేను కడిగిస్తాను. వద్దులేమ్మా, నేను ఏయ్, కడుక్కు. ఆగవే. ఏంటి నువ్వు కడిగిచ్చేది? లోపలికి రా. నీకేనా చెప్పేది? పాపం అమ్మా అన్నయ్య. ఏంటే పాపం పుణ్యం అంటూ తెగ రాగాలు తీస్తున్నావు? ఆయన గారు పెళ్ళాన్ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవాలని చూస్తుంటే నువ్వేంటే గాలికి పోయే కంప తగిలించుకోవాలనుకుంటున్నావు? నువ్వు ఇక్కడ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, పద. కొబ్బరి చట్నీ చేస్తానే, కొబ్బరి తురుగుతుంగా రా. నువ్వు రావే. అర్చన, స్నానం చేసావా? అయ్యయ్యో నువ్వు కోస్తావేంటి? అలవాటు లేని పని, తెగుతుంది. ఇలా ఇవ్వు నేను కోస్తాను. వద్దు, నువ్వేం చేయాల్సిన పని లేదు. మొత్తం వంటంతా నేనే చేస్తాను, చూస్తూ ఉండు. అద్దర కొడతాను, నల్ల భీమ పాకమే. నమస్కారం అండి. రండి నారాయణ గారు. ఏమిటి దంపతులు ఇద్దరూ కలిసొచ్చారు? ఏమిటి విశేషం? శుభకార్యం తలపెట్టాం. అమ్మవారి దర్శనం చేసుకుని వెళదామని వచ్చాం. ఏమిటమ్మా శుభకార్యం? మా రెండో అమ్మాయి కావ్యకి పెళ్లి కుదిరింది. ఆహా, శుభలేఖ అమ్మవారి పాదాల దగ్గర పెట్టి దండం పెట్టుకుని వెళదామని వచ్చాం. ఇదిగోండి శుభలేఖ. శుభం. అమ్మవారి చరణాల దగ్గర పెట్టి పూజ చేసిస్తాను. ఓం భూర్భువఃస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో ప్రచోదయాత్. క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్. అమ్మా భవాని, ఈ శుభకార్యాన్ని గట్టెక్కించు తల్లి. నువ్వే చల్లగా చూడాలి. నీ దీవెన్లే రక్షమ్మా. శ్రీరస్తు శుభమస్తు మనోవాంఛా ఫల సిద్ధిరస్తు అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు. అమ్మా హారతి కళ్ళకద్దుకోండి. అమ్మా అర్చన దగ్గరికి వెళ్ళొచ్చారా? బావుందా? లేదండి, ఇంకా వెళ్ళలేదు. పొద్దున్నుంచి అదే జ్ఞాపకం వస్తోంది. ఇప్పుడు మళ్ళీ మీరు గుర్తు చేశారు. నేను గుర్తు చేయటం ఏమిటమ్మా? అవును పూజారి గారు, తెల్లవారుజామున కలలో చిన్ని కృష్ణుడు కనిపించాడు. ఆ తర్వాత కొబ్బరికాయ తొట్టులాగా పగిలింది. ఈ శుభశకునాలన్నీ చూసిన తర్వాత అర్చనకేమైనా విశేషమేమోనని పొద్దున్నుంచి దాందే ధ్యాస. ఈయన గారితో అంటే అలాంటిదేమన్నా ఉంటే వాళ్ళు ఫోన్ చేసి చెప్పరా, చాదస్తం పిచ్చి నమ్మకం అంటూ కొట్టి పారేశారు. నా అరట నాది. నాకేమో పొద్దున్నుంచి అదే కళ్ళల్లో మెదులుతోంది. ఈయనేమో వినిపించుకోరు. అమ్మా ఒక విధంగా ఆలోచిస్తే వీరన్నది కరెక్టే. అలాంటి శుభవార్తే ఉంటే ఆ అమ్మవారే మీ చెవిని వేస్తుంది. మీ నోటు వాక్యం ఫలించాలి పూజారి గారు. అమ్మవారు కరుణించాలి, నా కూతురి కడుపు పండాలి. అమ్మలగన్న అమ్మ మీ అమ్మాయిని దీవిస్తుందమ్మా. అర్చనను అమ్మను చేస్తుంది. మీరు నిశ్చింతగా ఉండండి. వస్తామండి. శుభం. వస్తామండి పంతులు గారు. క్షేమంగా వెళ్ళిరండి. శ్రీచక్రరాజ నిలయ శ్రీమంత్రి బావగారు, మీరా బాగున్నారా? బాగున్నానండి. మీరెలా ఉన్నారు? బాగున్నానండి. ఏమ్మా బాగున్నావా? ఆ మీరు అర్చన గోపియల పేర్ల మీద అర్చన చేయించడానికి వచ్చారా? కాదండి, మా రెండో అమ్మాయి కావ్యకి పెళ్లి నిశ్చయమైంది. శుభలేఖలు అమ్మవారి పాదాల దగ్గర పెట్టి దండం పెట్టుకుని వెళదామని వచ్చాం. అవును, మీరేంటండి గుడికొచ్చారు? అర్చన గోపియల పేర్ల మీద అర్చన చేయిద్దామని వచ్చాను. ఏమిటండి, ఎప్పుడూ దేవుణ్ణి నమ్మని మీరు ఈరోజు ప్రత్యేకంగా అర్చన గోపీల పేరు మీద అర్చన చేయిద్దామని వచ్చామంటున్నారు? అదేంటండి, అర్చన కడుపుతో ఉంది కదా. అందుకే చేయిద్దామని వచ్చాను. విన్నారా? నేను చెప్తే పిచ్చి భ్రమ అంటూ కొట్టి పారేశారు. ఇప్పుడేమంటారు? అర్చన నెల తప్పిందట. అన్నయ్య గారు, మీరనేది నిజమేగా? అవునమ్మా, గోపి వచ్చి ఈ విషయం నాతో చెప్పగానే నాకు చాలా ఆనందం వేసింది. వెంటనే అర్చనను చూడాలనిపించింది. కానీ నేను ఆ గుమ్మం తొక్కలని శపథం చేశాను కదా,
అందుకే ఆ ఇంటికి వెళ్ళలేకపోయాను. నేను పెద్దగా నమ్మని గుడికి ఈవేళ వచ్చి వాళ్ల పేరున అర్చన చేయిద్దామని వచ్చాను. అందుకేనండి ఇవాళ తెల్లవారుజాము నుంచి అన్ని శుభశకునాలే. మీరే నమ్మలేదు, అన్నీ తీసి పారేశారు. నమ్మటం నమ్మకపోవటం కాదు వరలక్ష్మి. ఒకవేళ నీ ఊహ నిజం కాకపోతే కావాలని వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళం అవుతామనే వద్దన్నాను. అవునండి, ఈ విషయం అర్చన మనతో చెప్పకుండా ఎందుకు దాచింది? అమ్మా, తర్వాత నేరుగా వచ్చి ఈ చల్లని కబురు చెబుదామనుకున్నారేమో. త్వరలో అమ్మమ్మ హోదా వచ్చేస్తోందమ్మా నీకు. అన్నయ్య గారు, ఇలాంటి విషయాలు ముందు చెప్పేది కన్నతల్లికే కదా. మీరు చెప్పినట్టు కనీసం అతనన్నా వచ్చి చెప్పాలిగా. అమ్మా, మీరు మరో విధంగా ఆలోచించి తప్పుగా భావించకండి. మంచైనా చెడైనా ముందుగా నాకు చెప్పడం వాడికి అలవాటు. అందుకే నాకు చెప్పాడు. ఖచ్చితంగా మీ దగ్గరకొచ్చి కూడా చెబుతాడులేండి. లేదులేండి, వాళ్ళిప్పుడు మారారు. ఎప్పుడైతే కావ్యకి సంబంధం కుదుర్చుకున్నామో అప్పటినుంచి వాళ్ళిద్దరూ కాస్త తేడాగా ప్రవర్తిస్తున్నారు. మేము ఎంత దగ్గర కావాలని చూస్తున్నా వాళ్ళు అంత దూరంగా ఉంచుతున్నారు. మేవన్నీ మర్చిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళినా మా ముందు ఓ మాట అనటమే కానీ మళ్ళీ ఆ పని చేయడం లేదు. వాళ్ళు ఏదో మనసులో పెట్టుకున్నారండి. అందుకే నిశ్చితార్థానికి కూడా రాలేదు. ఏంటి బావగారు, వారు ఏదేదో అంటున్నారు, మీరు మౌనంగా ఉన్నారు. అసలేం జరిగిందో కాస్త వివరంగా చెప్పండి. ఏం లేదులేని బావగారు, మా వరలక్ష్మి ప్రతి విషయాన్ని పెద్ద చేసి మాట్లాడుతుంటుంది. దీనికి అన్నిటికీ కంగారు, ఆరాటం, సూదిని చూసి దబ్బనం అనుకునే రకం. ఏవో చిన్న చిన్న పొరపచ్చాలు, మాట పట్టింపులు తప్ప మా మధ్య గొడవలు ఇవ్వండి. ఆ మధ్య సందర్భంలో కొత్తగా రాబోయే అల్లుండి క్షమాపణ అడగమని వరలక్ష్మి గోపిని కోరింది. అందుకని అర్చనకి దీని మీద కోపం. కావ్య నిశ్చితార్థానికి పిలిచినా రాలేదని దీనికి అర్చన మీద కోపం. దీనికెంత పట్టుదలుందో దానికి అంతే ఉంది. దీని కూతురే కదా అది. ఇంతవరకు దీని పట్టుదల మా అందరి మీద చూయించేది ఇప్పుడు అర్చన మీద ఎలా చూయించాలా అని పొద్దుటి నుంచి ఆరాటపడుతుంది. అమ్మా, వాళ్ళ చిన్నతనం. తెలిసో తెలియకో ఏదన్నా పొరపాటు చేసినా అంతగా మనసులో పెట్టుకోకండి, పెద్దగా ఆలోచించకండి. కన్న కూతురు కదా, కాదనుకోలేరు కదా. చిన్నప్పుడు కడుపు చూసేది, కడుపుతో ఉన్నప్పుడు చేరదీసేది మీరే కదా. నేను చాలా వరకు సర్దుకుపోతున్నాను అన్నయ్య గారు, కానీ అదే నాతో సర్దుకోలేకపోతోంది. దానికోసం నేను ఎంత బాధపడుతున్నానో నాకే తెలుసు. అయినా అమ్మ దగ్గర దానికి ఎందుకంటే ఎంత పట్టుదల? ఒక మాట మాకు చెప్పొచ్చు కదా. సరేనమ్మా, వాళ్ళు చెప్పకపోవడం పొరపాటే. వాళ్ల తరఫున పెద్దవాడిగా నేను చెబుతున్నాను. అర్చన గర్భవతి అయిందమ్మా. మీరే నేరుగా వెళ్ళి ఒక్కసారి చూసిరండి. మీరు వెళ్ళొస్తే వాళ్ళు కూడా ఎంతో సంతోషపడతారు. చూడండి బావగారు, నిశ్చితార్థానికి రాలేదని బాధగా ఉన్నా కావ్య పెళ్లికి శుభలేఖలు ఇయటానికి స్వయంగా మేము వెళతాం కదా. అప్పుడు ఈవిడ అది ఒకటైపోతారులేండి. మీరేం కంగారు పడకండి. అన్నట్టు మీకు శుభలేఖ ఇవ్వాలి. ఇంటికెప్పుడు రమ్మంటారు? నాదేముందండి, ఎప్పుడైనా రావచ్చు. నేనెప్పుడూ ఇంట్లోనే ఉంటాను. సరే పదండి, అందరం కలిసి అర్చనా గోపిల పేర్ల మీద అమ్మవారికి అర్చన చేయిద్దాం. పదండి. అలాగే రండి.
ఆ.